సార్ చూసుకుంటే భారత్ చుట్టూ పడిపోయిన ప్రజాస్వామ్యాలే ఉన్నాయి. ఒక పక్కన పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్, అలాగే శ్రీలంకలో గొటబయ రాజపక్ష, ఇప్పుడు చూసుకుంటే బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా. దీనికి కారణం ఏంటి? బలమైన ప్రభుత్వాలు లేకపోవడమా? లేకపోతే బలహీనమైన ప్రజాస్వామ్యం ఉండడమా? అంటే రెండు మీనింగ్ ఒకటే కదండి. బలహీనమైన బలహీనమైన ప్రభుత్వాలు ఉండడమా, బలమైన ప్రజాస్వామ్యం లేకపోవడం అంటే ఒకటే మీనింగ్. రెండు వేరు వేరు కాదు కదా. గ్లాస్ హాఫ్ ఉంది, హాఫ్ ఖాళీ ఉందంటే ఏంది, హాఫ్ ఫుల్ ఉందంటే ఏంది. సో దానికి రెండు మీనింగ్ ఒకటే. తేడా ఏమున్నది? అనేక ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కారణం, అన్నిటికీ ఒకటే కారణం అని చెప్పలేము. శ్రీలంకలో జాతుల సమస్య పైన ఏకంగా సివిల్ వార్ నడిచింది. తమిళ ఊచకోత నడిచింది. సింబల ఆధిపత్యవాదం నడిచింది. మాల్దీవ్స్లో యాంటీ ఇండియా క్యాంపెయిన్తోనే ఎన్నికలు గెలిచారు. అక్కడ కూడా పాకిస్తాన్లోనేమో జన్మతః పుట్టుకతోనే భారత్ వ్యతిరేకి. సో నేపాల్లో అక్కడున్న ఇండియా నేపాల్ రిలేషన్స్లోనే ఇబ్బందులు. అందువల్ల ఇందులో ఒక రీజన్ లేదు, కామన్ రీజన్ లేదు. వివిధ కారణాల రీత్యా భారత్ పట్ల వ్యతిరేకంగా ఉన్నాయి. వివిధ కారణాల రీత్యా అక్కడ ప్రజాస్వామ్యం వేళ్ళు అనుకోలేదు. ఇప్పుడు పాకిస్తాన్లో మిలిటరీ మొదటి నుంచి కూడా ప్రజాస్వామ్యాన్ని గ్రహణం పట్టిస్తూ వచ్చింది. బంగ్లాదేశ్లో మధ్యలో బలమైన సివిలియన్ గవర్నమెంట్లు ఉన్నా అక్కడ భయంకరమైన పోలరైజేషన్. అంటే బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించే శక్తులు బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. దానికి తోడు సెక్యులర్, మోడర్న్, ఆధునిక, ప్రజాస్వామిక, లౌకిక బంగ్లాదేశ్ను కొన్ని శక్తులు ఆడ వ్యతిరేకిస్తున్నాయి. అది అక్కడ కారణం. సో నేపాల్లో ఇంకా అక్కడ చాలా కాలము మావోయిస్టు తిరుగుబాటు జరిగింది. రాచరికానికి వ్యతిరేకంగా స్టిల్ అక్కడ పొలిటికల్ సిస్టమ్ ఇంకా కన్సాలిడేట్ కాలేదు. శ్రీలంకలోమో ఈ జాతుల సమస్య యొక్క కారణం, ఆర్థిక సంక్షోభం మరో కారణం. అందువల్ల అంతటా ఒకే కారణం కాదు. ఆయా దేశాల్లో ఉన్న ఆయా ప్రత్యేక కారణాల రీత్యా అక్కడ ప్రజాస్వామ్యాలు బలహీనపడ్డాయి.